ఓకే అండి, మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం. మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం 2026-27 సంవత్సరానికి ద బెస్ట్ తేజ వెరైటీలు పరిచయం చేయడానికి నేను చూస్తున్నాను. అది మీకు తెలుసు. అందులో మీకు మొట్టమొదటిగా ఏం చెప్పానో మీకు కూడా తెలుసు. విజయ్ బయోటెక్ నుంచి ఒక ద బెస్ట్ వెరైటీని మీకు పరిచయం చేశాను. విజయ్ బయోటెక్ ఈ సంవత్సరం రెండు వెరైటీలు ఉంటాయి. మూడోది కూడా అది కూడా చూపిస్తాను. ఆ 3 వెరైటీల్లో మొట్టమొదటి వెరైటీ ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను. రెండో వెరైటీ కూడా మీకు వీడియో పెట్టాను. ఒకటి జెమిని ప్లస్, రెండేమో దేవరా. సో ఈ జెమిని ప్లస్ వచ్చేసరికి మీరు ఫుల్ వీడియో మనం చూశారు. ఫర్దర్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అలాగే మనకి చిన్నగార్లపాడులో మన ఫార్మర్ కూడా ఉన్నారు. మన ఫార్మర్ పేరు వచ్చేసి చింతల సేరు శ్రీనివాసరెడ్డి గారు. జెమిని ప్లస్ అనే ఒక విత్తనం అనేది వేసాడు. బాగుంది వేసుకోవాల్సిన విత్తనం ఇది. ఈరోజు మనకి కనుమ పండుగ అండి, జనవరి 16వ తారీఖు. సో మన ఫార్మర్ ఫస్ట్ జెమిని ప్లస్ శాంపుల్ ఇచ్చినటువంటి వెరైటీల్లో ఫస్ట్ టైం కోయడం కటింగ్ జరిగింది. సో చూద్దామని వచ్చాము. నిన్నే కుదరలేదు, బట్ ఈరోజు మనకు కుదిరింది. సో మొట్టమొదటిసారి కటింగ్ పెట్టినటువంటి మన జెమిని ప్లస్ ఫార్మర్కి. అలాగే ఒకసారి జెమిని ప్లస్ వెరైటీ ఎలా ఉంది సార్? బాగానే ఉంది, సైజు బాగుంది, కాపు చికెన్ కాపు బాగానే ఉంది. ఇంకా స్పెషల్స్ ఏం గమనించారు గతానికి, అంటే ఇంతకుముందు 7 సంవత్సరాలకి ఇప్పటికి? ఎంతో చాలా వరకు బొబ్బర కూడా తట్టుకోగలిగింది. బొబ్బర తట్టుకుంది మెయిన్. సో ఫార్మర్ కావాల్సిన అదేనండి, మెయిన్ బొబ్బర తట్టుకోవాలి. చాలా వరకు మన మెయింటెనెన్స్ కొంచెం లోగా ఉన్న హైగా ఉంటేనేమో 40+ ఉంటుంది, కొంచెం లో ఉంటేనే 30+లో ఉంటుంది. సో మొట్టమొదటి పాయింట్ ఏంటంటే వైరస్ ప్రాబ్లం అనేది మీరు ఈ వెరైటీలో చాలా వరకు తట్టుకోగలిగింది. ఎంతవరకు తట్టుకుంది? 100%, 99%, 95%? ఒక 10% అంతే. 100కి 10% తగ్గినట్టు అనిపించింది. అది ఫస్ట్ లోనా లేకపోతే ఈ మధ్య కాలంలో? ఈ మధ్యకాలం ఫస్ట్ లో బ్రహ్మాండంగా ఉంది. బట్ ఇప్పుడు తగ్గిందంటే కారణం త్రిప్స్ ఇవన్నీ వచ్చి వైట్ ఫ్లై మందులు తగ్గినాయి కాబట్టి, బట్ కొంచెం అనిపించింది. అదొకటి. తర్వాత ఇంకేం గమనించారు మనకి ఈ వెరైటీలో? చిక్కను కాగు అనేది చాలా చిక్కను. సో మీది నల్లరేగడి నేల, గలస నేల. సో ఇంకేం గమనించారు? రేగడి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. రేగడి అయితే బాగుంటుంది అంటే అన్ని నెలలకు అనుకోలేదు. మీది గలస నేల బాగుంది, రేగడి అయితే ఇంకా బాగుంటుందని ఆలోచన. ఇంకా బాగుంటుందని మీ ఆలోచన. ఇంకా ఈ వెరైటీలో ఇంకా వైరస్ తట్టుకోగలిగింది. కాపు చిక్కన, సైజు బాగుంది. దగ్గర కాపు, తాలుగాయ కూడా లేదు. చూద్దాం. తాలుగాయ కూడా, కాపు కూడా దగ్గర బాగా చిక్కన కాపు. గట్టిగా చేస్తే ఎంత తీసుకోవచ్చు అంటారు ఈ వెరైటీలో? 40. కొంచెం యావరేజ్ చేస్తే 30. అదేనండి మన మోటో ఏంటంటే యావరేజ్ 30, స్ట్రాంగ్ ఫార్మర్స్కి 40. ఈ మోటోతోనే మనం ముందుకు వెళ్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్క రైతు ప్రతి సంవత్సరానికి పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలంటే ప్రతి కంపెనీ నుంచి కొత్త వెరైటీలు అప్డేట్ అవుతూ ఉంటాయి. మీకు తెలుసు, మనకు ఆల్రెడీ ఇంత జమీందార్, జాక్పట్ట, వరలక్ష్మి ఇవన్నీ వాటిని అప్డేట్ చేసుకుంటూ వచ్చినటువంటి వెరైటీ మనకి జెమిని ప్లస్ అండ్ దేవరా అండ్ బలరామ్. మీకు వాటి మీద కూడా ఫుల్ క్లారిటీ ఇస్తాను. సో ఇది వేరే వెరైటీ అండి. ఫార్మరు మీకు అంటే వేరే ఫార్మరు, బట్ ఆయన కించపరచడానికి కాదు, వేరే ఉద్దేశం కాదు. ఇది కూడా మొదటి కొత్త సరే, ఫస్ట్ కొత్త. వేరే రైతు తేజాలు అంతే. మొదటి కొత్త ఒకసారి. ఇది మొదటి కొత్త కాయలు. ఇది లెఫ్ట్లో ఇదేమో మొదటి కొత్త కాయలు, ఇదేమో జెమిని ప్లస్ మొదటి కొత్త కాయలు. మీరు ఒకసారి ఇందులో గమనిస్తే ఇది ముందు కలరు, దీని కలర్ వేరియేషన్ చాలా ఉంది. ఇది కలర్ చాలా బాగుంది, రంగు బాగుంది. అలాగే దీని యొక్క తోటి మన కారిన తర్వాత ఇది ఇట్లా వస్తుంది. చూడండి మీరు, ఇట్లా ఉంటుంది. దీని యొక్క తొడె మారిన తర్వాత ఎలా ఉంటుంది, జూమ్ చేయమక్కలే. రంగు అలాగే సైజు. ఇది మొదటి కోత కాయలే, అవి మొదటి కోత కాయలు. అవి కూడా చూపి చూడండి. మరి వీటి యొక్క సైజు కానీ మీరు గమనించండి. కొంచెం లాంగ్లో అక్కడికి వెళ్ళి 2 కవర్ చేయి. సో ఇక్కడ ఈ భూముల్లో 2 నల్లరేగడి భూములే. మన ఫార్మర్కి కొంచెం గలస నేల అయినా సరే వాస్తవంగా అయితే కొంచెం సైజు ఉండాలి. సో మనకు మార్కెట్లో ఫస్ట్ కటింగ్ అయినా, సెకండ్ కటింగ్ అయినా, థర్డ్ కటింగ్ అయినా 3 కటింగ్లకు కూడా 3 కాపులు పడ్డ ప్రతి కాయ సైజు ఉండాలి. దీనివల్ల ఏంటంటే దిగుబడులు మనం 30 అనుకుని 35, 38, 40 వరకు వెళ్తుంది. మొదటి కోత కాయలే ఇలా సైజు తగ్గి కంక్లూజన్. మొదటి కోత కాయలు ఇలా సైజు తగ్గితే ఇక రెండో కోత కాయలు ఇంకెలా ఉంటుంది, పిక్కలు అవుతాయి. అంతేగా. 3 అంటే చెప్పేది లేదు, కోసిన ఒకటి కోయిపోయిన ఒకటి. సో మనం ఎంచుకునే వెరైటీలని చాలా చూసి చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలండి. నేను ప్రతి సంవత్సరం అన్నీ చెక్ చేసే మీకు చెప్తుంటాను. మీరు అది గమనిస్తూనే ఉన్నారు. ఆ విధంగా మీరు వేసుకుంటా ఉన్నారు, సక్సెస్లో ఉన్నారు. నాతో పాటు మీరు కూడా సక్సెస్లో ఉన్నారు. ప్రతి వెరైటీ చెప్పినా మొదటి సైజు, కాపు చిక్కన, వైరస్ని తట్టుకోవాలి. అలాగే 100% ఉంటే మళ్ళీ ఇది వేరే సెగ్మెంట్ కింద వెళ్తుంది. 100% తట్టుకుంటే మీకు తెలుసు క్లాసిక్, లేకుంటే నెంబర్ 5 అనో, కొంచెం లావులోనో, షార్క్ 1లోనో, లేకుంటే ఆర్మూర్లోనో, 26 సెగ్మెంట్లోనూ వెళ్తాయి. బట్ తేజలు ఏంటంటే సన్నాలు రావాలి, సైజు ఉండాలి, పక్క ప్యూర్ తేజ అయి ఉండాలి. సో మరి ఇది మనకి తేజయే కదా, తేజ. చూడండి రంగు బాగుంది, దగ్గరకు రాయ. రంగు చాలా అల్టిమేట్గా ఉంది.
రంగు బాగుంది, సైజు బాగుంది. తొడ మారిన తర్వాత రేపు మార్కెట్లో పోగానే చూడండి అన్ని చోట్ల అంతే ఉంది ఇంచుమించు దాదాపు 90%. ఇంకా ఆరుదల కొంచెం నిమ్మలోనే కొద్దిగా ఆరితే సరిపోయింది. చూడండి ఇది ఇది కాయ సైజు కూడా చూడండి ఎంత బాగుందో, రంగు బాగుంది కదా, అలాగే తొడేం బాగుంది. సో దీని ప్రకారంగా అయితే మనకి వెయిటేజ్ కూడా కొంచెం బాగుంది. సైజు ఉంటే ఆటోమేటిక్గా వెయిటేజ్ వచ్చింది, మీకు చెప్పే పని లేదు. అందులో ఫస్ట్ కటింగ్ కదా అది. సో ఇదండి మన ఫార్మర్కి మీరు చూడాల్సిందంటే చూపి. మనకు కావాల్సిందంటే ప్రతి వెరైటీలో ఇప్పుడు అన్ని ఇట్లా అంటే సార్ మనం అన్నీ చూసాం, ఇప్పుడు మీకు అన్నీ చెప్పాను. సో మెయిన్ ఏంటంటే వైరస్ని తట్టుకోవాలి, అలాగే కాయలు ఎత్తి పెట్టి ఇవి కాయలు చూడండి ఎంత పట్టి ఎంత బాగుందో, పట్టి బాగుంది, రంగు బాగుంది, తొడేం కలరు బాగుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఏసీలు కొన్ని 4-5 రోజులు లేదా 4-5 నెలలు, ఒక సంవత్సరం పాటు ఉంచినా సరే మనకి డ్యామేజ్ కాదు. కానీ కొంచెం నలుపులో ఉండి కొంచెం తేమగా ఉంటే కొన్నాళ్ళకి తొడెం కూడా బూజు పెట్టినట్టుగా గర్భాలు పగిలి లేకపోతే వైట్ కలర్ వచ్చి పాడైపోతాయి. ఇవి ఇంకా మంచిగా డ్రై చేసుకుంటే ప్రతి తొడు ఎక్సలెంట్గా నీట్గా తెల్లగా మనకు గోల్డ్ కలర్లో ఉంటుంది. సో ఇదండి నేను అంటే ఫస్ట్ కటింగ్ చూపించాను. రెండో కటింగ్ కాయలు ఇప్పుడు చేలో చూశాను, చేలో కూడా సైజు ఉన్నాయి. మూడో కటింగ్కి రెడీగా ఉన్నటువంటి కాయలు కూడా మంచి సైజు ఉన్నాయి. అంటే మూడో కాపు కూడా, థర్డ్ స్టెప్ కూడా మంచి సైజు ఉన్నాయి. సో ఇట్లాగా ఇలా వైరస్ని తట్టుకోవాలి, కాపు దగ్గర అయి ఉండాలి. ఇంకా సార్ ఫార్మర్ వాయిస్ కూడా మీరు ఉన్నారు, బాగుంది, వెరైటీ బాగుంది, కోయటానికి బాగుంది. కోత కూలి మనకి మినిమం ఎంత పట్టారు? ఎంత 6-7 కింటానికి 6 కానీ 7 కానీ. ఇప్పుడు మొత్తం మనకి ఎన్ని గంటలు అవుతుంది సార్? 10 గంటలు ఎకరం మనం వేసిన పని. ఎకరానికి ఫస్ట్ కటింగ్ 10. ఇక రెండో కటింగ్ ఇప్పుడు ఉన్న పచ్చికాయ కదా, అది ఎంత అవుతుంది అనుకుంటున్నారు? మళ్ళీ 15 అవుతుంది, ఇంకా 15 అవుతాయి. మళ్ళీ మూడోది రెడీగా ఉంది. సో మొత్తం దాదాపు మీకు 35 పైన ఉంటుంది, అంతేగా మీ అంచనా? సో ఇదండి 30-35 ఈ గడ్డు కాలంలో కూడా. మరి 30-35 కదా గట్టి చేశారు కదా, మరి 40 ఎందుకు రాలేదు? వర్షానికి దెబ్బతిన్నది. ఫస్ట్ వర్షానికి దెబ్బతిన్నది. ఎన్ని వర్షాలు దెబ్బతిన్నది? వర్షం 2-3 వర్షాలు వచ్చినాయి ఇప్పుడు బాగా వచ్చి మొత్తం పడిపోయింది. దాన్ని మళ్ళీ నిలబెట్టుకొని జాగ్రత్త చేసుకొని ఆ టైప్లోకి వచ్చింది, ఈ స్థాయికి తీసుకొచ్చారు. సో ఇదండి మెంత తుఫానికి బాగా దెబ్బతిని కూడా పడిపోయి మళ్ళీ తొక్కుకొని దానివల్ల మీకు మొక్క కొంచెం చాలా డల్ అయిపోయింది. దాన్ని చిన్నగా కోరుకునేటట్టు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు 30-35 రేంజ్కి తీసుకొచ్చారు ఫార్మరు. సో ఇట్లాగా అంటే ఏ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియదు, వర్షాలు రావచ్చు, లేకుంటే అధిక వర్షాలు, లేకుంటే అసలు వర్షాలే లేకపోవచ్చు, లేదా మనకి డిసెంబర్లో తుఫాన్లు రావచ్చు. ఎలా ఉన్నా సరే మనం సేఫ్ జోన్లో ఉండే వెరైటీలే మనం ప్లాన్ చేసుకోవాలి, కనీసం పెట్టుబడులు వచ్చే వెరైటీలను ప్లాన్ చేసుకోవాలి. సో ఇది అందరికీ ఎలా ఉండదు, కానీ బాగున్న రైతులకి ఏదన్నా అంటే మనకి ఒక్కో చోట ఒక్కో రకంగా ఉంటుంది. తూర్పు పడమర లాగంటే కొన్ని చోట తుఫాన్లు కొన్ని చోట్ల రావు. రాని ప్రాంతాలకి అల్టిమేట్గా 40 ఉంటాయి, వచ్చిన ప్రాంతాలు కొంచెం దెబ్బతింటుంది. సరే దెబ్బతిన్నా సరే ఈ ఫార్మర్ లాగా దెబ్బతిన్నా సరే 30 గంటలకి తగ్గకుండా ఉండే విధంగానే ఉంటుంది ఈ వెరైటీ, జెమిని ప్లస్ అనే వెరైటీ. సో ఇదండి మీకు రాబోయే రోజులు ఇంకా ఫుల్ క్లారిటీ. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ కదా, రేపు రెండో కటింగ్, మూడో కటింగ్ కూడా మీకు ఫార్మర్ వాయిస్ ఈ వీడియో మీకు ఇస్తాను. సో మీకు బుకింగ్లు అయితే ప్రారంభం అవుతాయి రేపటింట్లో. మీరు ప్లాన్ చేసి నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి బుక్ చేయండి. నాకు బుక్ చేసిన నేను కంపెనీ ఫార్వర్డ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి మంచి వెరైటీలు ఎంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి తాలుగాయలు కూడా చూపే. తాలుగాయ ఎన్ని ఇచ్చింది బాబాయ్? తాలుగాయ 10 కేజీలు 15 కేజీలు అయితే అది తాలుగాయలు గొప్పదండి. సో 10 క్వింటాల మీద ఫస్ట్ కటింగ్ అంటే మనకి ఆ మెంతా తుఫాన్కి ఉన్నటువంటి ఆ పరిస్థితులు, అంటే ఇది మెంతా తుఫాన్లో పడ్డటువంటి కాయలు, పచ్చికాయలు. ఆ టైమింగ్లో ఫస్ట్ కటింగ్ అంటే మీకు తెలుసు ఆల్మోస్ట్. అది చూపి అటు అవి తాలు ఇంకెన్ని వస్తే మహా వస్తే ఒకటికి, దాంట్లో కొంచెం వస్తాయేమో, ఈ కొద్దిగా మిగిలిపోయింది. సో ఓవరాల్గా ఒక 10 కేజీలు వస్తాయి తాలు, అంతే 10-15 కేజీలు వస్తాయి. సో 10 క్వింటాల మీద 10-15 కేజీలు తాలు అంటే మనకి ఏంటంటే తాలుగు తట్టుకుంటుంది. అధిక వర్షాలైనా ముందు అన్ని విధాలుగా తట్టుకుంటుంది. దాంతోపాటు తాలు శాతం లేదు. మెయిన్ ఏంటంటే మళ్ళీ తాలు శాతం. కొన్ని వెరైటీలు ఉన్నాయి హెవీ టాలరెన్స్లు, బాగా వైరస్ని తట్టుకుంటే అంటే తాలు వస్తే అనే భయం. బట్ మనకి ఈ వెరైటీలో ఆ భయం కూడా లేదు. అంతే కదా సార్? అంతే, మీకు తాలు భయం కూడా లేదు. 10 కేజీలు అయితే అంతే, 10 క్వింటాలు 10 కేజీలు అంతే. సో ఇక్కడ ఏంటంటే వెరైటీ గురించి మీకు పూర్తిగా చెప్పానండి. ఇక్కడ వైరస్ని తట్టుకుంటుంది, అలాగే కాపు దగ్గర ఉంటుంది. కాయ సైజు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సైజు అయితే తగ్గేది లేదు. అలాగే తాలు భయం లేదు. ఇక తక్కువ పెట్టుబడి అయితేనేమో మినిమం 30, కొంచెం మంచిగా స్ట్రాంగ్గా చేసుకుంటే 40+ తీసుకోవచ్చు. సో ఇంకా మరింత సమాచారం ఫర్దర్గా రాబోయే రోజులు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
చూపించాను సార్.